వెల్కమ్ టు సీజే టీవీ. కల్వకుంట్ల కవిత రీసెంట్గా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టింది ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ప్రెస్ మీట్లో ప్రధానంగా ఏ అంశాల గురించి మాట్లాడారు, దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది, యాక్చువల్గా ఆమె ఏ ఉద్దేశంతో ఉన్నారు అనే దాని మీద గురించి మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు చందు జనార్దన్ గారు. నమస్తే అండి. నమస్తే జనార్దన్ గారు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం ఆమె మహాధర్నాకు సంబంధించి June 4th చేస్తా అని చెప్పింది. రాజీవ్ వికాస్ గురించి కానీ, సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనట్లేదు అని రకరకాల అంశాల గురించి వారు మాట్లాడారు. దీని గురించి మనం ఏ విధంగా తీసుకోవాలి, దీన్ని ఏం జరగబోతుందంటారు? వాలి ఈరోజు జాగృతి అధ్యక్షురాలు, వ్యవస్థాపకురాలు, అదేవిధంగా బీఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలు కవిత జాగృతి కార్యాలయాన్ని నూతనంగా ప్రారంభించారు. గతంలో అశోక్ నగర్ ప్రాంతంలో ఉండే జాగృతి కార్యాలయాన్ని ఈరోజు జూబ్లీ హిల్స్లో అధునాతనంగా అట్టహాసంగా ప్రారంభం, పూజ, అదేవిధంగా మీడియా సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా వారు మీడియాని అడ్రస్ చేశారు, అనేక అంశాలు మాట్లాడారు. అందులో ఏదైతే ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంబంధించిన ఉత్సవాలకు సంబంధించిన నేపథ్యం, June 2కు సంబంధించి, అదేవిధంగా కేసీఆర్కి నోటీసులు ఇవ్వటం, గోదావరి జలాలు ఆంధ్ర ప్రాంతానికి కానీ లేదా నదుల అనుసంధానం మీద చంద్రబాబు నాయుడు ముందుకెళ్ళి తెలంగాణ నీటిని ఆంధ్రాకి తరలించే ప్రయత్నం చేస్తున్నారని, అదేవిధంగా చెన్నైకి నీరు పంపించే కార్యక్రమం తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు, దీన్ని ఆపుదల చేసే పరిస్థితి లేదు, మొత్తంగా ఆంధ్రాకి 200 TMC నీరు పోయే పరిస్థితి ఉందని అనేక అంశాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశంలో మాట్లాడుతూ జై తెలంగాణ అనరు, జై తెలంగాణ అనకపోయినటువంటి ముఖ్యమంత్రి మనకి ముఖ్యమంత్రిగా ఉండటం కర్మ, అమరవీరులకు సంబంధించి వారిని నామకరణం చేయట్లేదు, రాజీవ్ యువకాశం అంటే రాజీవ్కిను తెలంగాణకి సంబంధం ఏముంటుంది, ఏదైతే అమరవీరులు రాష్ట్రం కోసం త్యాగం చేశారో శ్రీకాంతాచార్య లాంటి వారి అమరవీరుల యొక్క నామకరణం చేయాలి రాజీవ్ యువకాశానికి, లేదా కనీసం కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి అయిన పివి నరసింహరావు నామకరణం వచ్చే విధంగానైనా చేయాలనేది కవిత యొక్క సారాంశంలో చూడాలి. మొత్తంగా చూసుకున్నట్టయితే కవిత వారు ఎటువంటి అంశాలని మాట్లాడారు మొత్తంగా మీడియా సమావేశంలో. ఇప్పుడు జాగృతి కార్యాలయం ప్రారంభం, పూజ, అనంతరం మీడియా సమావేశం. దాంట్లో ముందుగా అసలు పాయింట్లు ఒకసారి నేను చెప్తాను. నేను తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అనేక అంశాలని ప్రస్తావించారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ June 4న దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణ సోయితో కేసీఆర్ పరిపాలన చేశారు, సీఎం రేవంత్ రెడ్డికి కనీసం జై తెలంగాణ అనకపోవటం మన కర్మ, కనీసం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనాలని, అమరులకు నివాళులు అర్పించాలని ఆమె డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనని వారికి అమరవీరులకు నివాళి అర్పించే పరిస్థితి, అదేవిధంగా వారికి సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదనేది ఆమె అభిప్రాయం. తెలంగాణ గ్రహచారం బాగాలేక తెలంగాణకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని ఆమె అన్నారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలి, తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటనేది ఒక వ్యాఖ్య అన్నారు. అదేవిధంగా అమరులు శ్రీకాంతాచారి లేదా యాదిరెడ్డి లేదా కాళోజీ లేదా పివి నరసింహరావు లాంటి వారి పేరు రాజీవ్ యువ వికాసానికి పెట్టాలనేది కూడా ఆమె స్పష్టంగా చెప్పారు. తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి అసలు దాని గురించి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని, చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు నిర్మించి నీళ్లు తరలించాలనుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి కనీసం స్పందించట్లేదని కూడా వారు విమర్శించారు. ఎందుకు సీఎం అంత బలహీనంగా ఉన్నారు, పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఎందుకు పనిచేస్తున్నారు అనేది విమర్శ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నదుల అనుసంధానాన్ని తుపాకులగూడ నుంచి చేపట్టాలని ప్రతిపాదించారు, కానీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇచ్చంపల్లి నుంచి చేపడతామని చెప్పింది.
పోలవరం నుంచి 200 టీఎంసీలను గోదావరి నీళ్లను తరలించే ప్రయత్నం జరుగుతూ ఉంది. గోదావరి నీళ్లను తెలంగాణకు శాశ్వతంగా దూరం కానున్నాయి. జూన్ 2 నాడు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలి. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి సీఎం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని కూడా ఆమె కోరారు. 200 టీఎంసీల హక్కు తెలంగాణకు ఉండాలని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు. ప్రతి ఏడాది 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారా, లేదా 1 కోటి ఎకరాల మాగాణం చేసినందుకు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారా, రైతులకు రైతు బీమా రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టినందుకు నోటీసులు ఇచ్చారా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇచ్చారు. అది కాళేశ్వరం కమిషనా లేక కాంగ్రెస్ కమిషనా అనేది తేల్చాలని డిమాండ్ చేశారు. ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ బాధపడుతూ ఉన్నారు. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇవ్వటం అంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అనేది. కేసీఆర్ పిడికిలెత్తి బయటికి వస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ విషయాన్ని మర్చిపోయి కేసీఆర్కు నోటీసులు ఇవ్వటం దారుణం. నోటీసులు ఇవ్వటాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడుతున్నట్టుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహాధర్నా ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేలాది మందితో మహాధర్నా చేపడుతున్నట్టు తెలంగాణ జాగృతి బీసీ బిల్లు కోసం గత ఏడాదిన్నర పోరాటం చేస్తున్నదని, ఇటీవల ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి కలిసి సమయంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడారు కానీ బీసీ బిల్లు మీద మాట్లాడలేదని ఆమె విమర్శించారు. బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీకి సెగ తాకే విధంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైలు రోకో వంటి కార్యక్రమాలను చేపడతామని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే వరకు జాగృతి పోరాటం చేస్తుందనేది కూడా ఆమె హెచ్చరించారు. మహిళలకు 2500, ఆడపిల్లలకు స్కూటీలు సాధించే వరకు పోరాటం చేస్తామని, మైనారిటీ హక్కుల కోసం కూడా జాగృతి పోరాటం చేస్తుందని చెప్తూ జాగృతిలో మైనారిటీ హక్కుల కోసం ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ విభాగాలను ఏర్పాటు చేస్తామని, జాగృతి తరపున ఎస్సీ, ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ వర్గాల కోసం ఉద్యమిస్తామని చెప్పారు. మేము పోరాటం చేస్తుంటే ఓర్వలేని కొంతమంది చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే మరో కన్ను జాగృతి. కేసీఆర్పై ఏగవాలినా ఊరుకోబోమని అన్నారు. తెలంగాణ కోసం బీజేపీ నాయకులు మాట్లాడకపోవడం దారుణం. 8 మంది ఎంపీలను గెలిపించిన కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను కాపాడకపోతే తెలంగాణ జాగృతి పవర్ను చూపిస్తామని చెప్పి ఆమె అన్నారు. తెలంగాణ వాదాన్ని నిలబెట్టింది జాగృతి సంస్థను ప్రారంభించి దాదాపు 18 సంవత్సరాలు కావస్తుందని, తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏ అంశంపై అయినా బలంగా గొంతెత్తింది తెలంగాణ జాగృతి. కేసీఆర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో జాగృతి ప్రారంభించామని చెప్పి చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక అంశాలపై పనిచేయాలని జయశంకర్ సారు దిశానిర్దేశం చేశారని, గతంలో అశోక్ నగర్లో కార్యాలయం ఉండేది, ఇప్పుడు బంజారా హిల్స్కి మార్చాము. సలహాలు సూచనలు ఇచ్చి తెలంగాణ జాగృతిని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలని చెప్పారు. చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరగానే గతంలో జాగృతి కోరితే కేసీఆర్ నిర్వహించారనేది ఆమె చెప్పారు. ఇవి టోటల్గా వాలి ఆమె పూర్తిగా ఆమె మాట్లాడిన ప్రెస్ మీటు అంశాలు. ఇందులో ముఖ్యంగా కేసీఆర్కి సంబంధించిన అంశంలో కాళేశ్వరానికి సంబంధించి నోటీసులు ఇవ్వటాన్ని ఆమె వ్యతిరేకిస్తూ మహాధర్నా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇందిరా పార్క్ దగ్గర. మహాధర్నా ఉద్దేశం తెలంగాణకి జాతిపిత బాబు అయినటువంటి ఒక మహాయోధుడికి నోటీసులు ఇవ్వటాన్ని ఆమె తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళనకి శ్రీకారం చుట్టినట్టు, జాగృతి అనేది ఎప్పుడు కేసీఆర్కి ఒక కన్ను లాంటిది, బీఆర్ఎస్ పార్టీ ఒక కన్ను అయితే మరో కన్ను జాగృతి అని చెప్పి ఆమె స్పష్టత ఇస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఒక పక్కన కేసీఆర్ తండ్రి గురించి పాజిటివ్గా మాట్లాడుతూ ఈ విధమైన కార్యక్రమాలు చేయడాన్ని మరి ఎందుకు కేసీఆర్ దాన్ని దాని మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు, దాని మీద అందరికీ ఒక అనుమానాలు ఉన్నాయి. నిజానికి కేసీఆర్ యొక్క మార్గదర్శనంలో పనిచేస్తుందా లేదా కేటీఆర్కి కేసీఆర్కి కవితకి మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉంది అనే విషయంలో చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. చందు, దాని గురించి మీ యొక్క అబ్జర్వేషన్లో మీకు ఏమనిపిస్తుంది? కేసీఆర్కి కేటీఆర్కి కవితకి సంబంధించి గ్యాప్ ఉన్నమాట వాస్తవం. అది పూర్తి స్థాయి నాయకత్వం, అదేవిధంగా అధికారం, సమాన స్థాయి వాటా హక్కు
ఏదైతే కుటుంబ పరంగా కవిత అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు వారసులుగా ఉన్న నేపథ్యంలో పార్టీలో అధికారంలో పార్టీ నాయకత్వంలో పార్టీలో ఉన్న జోక్యంలో కవిత పాత్ర నామమాత్రంగా ఉన్న నేపథ్యం. కేసీఆర్ కూతురుగా వారసులుగా అదేవిధంగా కేటీఆర్ యొక్క సోదరిగా మాత్రమే బీఆర్ఎస్ వర్గాలు ఆమెను గౌరవించే పరిస్థితి, జిల్లాల్లో రిసీవ్ చేసుకునే పరిస్థితి. ఒక జాగృతి నాయకురాలుగా వారిని ఆహ్వానిస్తారు, వారిని రిసీవ్ చేసుకుంటారు. 2 రోజుల క్రితం కూడా మల్లారెడ్డి ఇంట్లో కార్యక్రమం జరిగితే కూడా మల్లారెడ్డి కూడా ఆ విధంగానే ఆహ్వానించిన నేపథ్యం ఉంది. మల్లారెడ్డి ఇంట్లో జరిగిన కార్యక్రమంలో కవితని ఆహ్వానించడాన్ని వివాదమైన నేపథ్యం ఉంది. కుటుంబంలో గ్యాప్ ఏర్పడిన నేపథ్యంలో ఆమె లేఖ రాయటం, అదేవిధంగా దీని మీద ఇతర రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ మీద విమర్శలు చేయటం, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ అదే ఉద్యమ నాయకత్వం కానీ కూడా అనేక విమర్శలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడిగా ఉండి మాజీ మంత్రిగా ఉన్న మల్లారెడ్డి ఆ కార్యక్రమానికి ఆహ్వానించడం, ఈ సందర్భంలో ఆ కార్యక్రమానికి పిలవాల్సిన అవసరం ఉందా అనేది కూడా ఆయన్ని కూడా ప్రశ్నించిన నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ గ్యాపు దాన్ని ఏ విధంగా ఫిలప్ చేసుకోవాలి, కేసీఆర్ యొక్క ఆలోచన విధానం ఏంది, కేటీఆర్ యొక్క ఆలోచన విధానం ఏంది, మొత్తంగా చూసుకున్న నేపథ్యం కనుక గమనించినట్టయితే నాయకత్వం కానీ వారసత్వ బాధ్యతలు కానీ పూర్తిగా కేటీఆర్కే ఉండే విధంగా, కేటీఆర్ నాయకత్వం చేసే విధంగా, మనది పురుషాధిక్య సమాజం కాబట్టి అదేవిధంగా కేసీఆర్ కూడా తన కుమారుడు వారసత్వంగా పార్టీలో ముందుకు పోవాలనే ఆలోచనతో ప్రధానమైన బాధ్యతలు తన ద్వారానే ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.